హాయ్ అండి. ఇక్కడ మెయిన్ క్లాత్ లైనింగ్ని ఇలా గమ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. గమ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, మిషన్ మీద స్టిచ్ చేయడం వల్ల యూజెస్ ఏంటో నేను ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలా గమ్ చేయడం వల్ల ఇలా నేను ఇప్పుడు గమ్ పెట్టేసేసి ఇలా స్మూత్గా అనేస్తున్నా చూసారా. ఇలా స్మూత్గా అనడం వల్ల లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది లాస్ట్కి. ఒకవేళ మనం స్టిచ్ చేసామనుకోండి, లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కుట్టినాక వేసుకున్నాక మెయిన్ క్లాత్ లూజ్గా ముగ్గగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకని ఇలా గమ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ ముడతలు రాదు. ప్లస్ ఇలా స్టిచ్ చేశాక మనం స్మూత్గా హ్యాండ్తో అంటున్నాను, ప్లస్ ఐరన్ చేస్తాను నేను ఇక్కడ. చూసారు కదా, ఐరన్ చేయడం వల్ల కూడా మనకి ఎక్కడ మెయిన్ క్లాత్ అనేది సిల్క్ క్లాత్ కదా, సిల్క్ క్లాత్ అనేది ఎక్కడ బుంగ రాదనమాట. మనకి బుంగ రాకుండా నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని గమ్ చేయడం చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను లైనింగ్ మెయిన్ పార్ట్ స్టిచ్ చేస్తున్నా చూడండి. దీంట్లో కూడా చూసుకోవాలి, మరీ చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఎదురు బొదురు పెట్టుకోవాలి చూడండి. ఒకవేళ మనం చూసుకోకుండా అంటే అటు ఇటు స్టిచ్ చేసేసామనుకోండి, అతికిచ్చేసామనుకోండి, రెండు చంక భాగాలు ఒకేకెళ్ళి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ తేడా పడతాయి అన్నమాట, ఉల్టా పల్టా పడిపోతాయి. అందుకని మెయిన్ క్లాత్ అంటే ఇలా అతికిచ్చే ముందు కూడా ఒకసారి ఫ్రంట్ పార్ట్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ప్లస్ హ్యాండ్స్ కూడా లోతు తీస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని గమ్ చేసేయండి. ఒకసారి గమ్ చేసామంటే ఆ గమ్ మచ్చలు ఉంటాయి అన్నమాట. అందుకనే చూసుకొని గమ్ చేసేయండి. ఇలా జాగ్రత్తగా గమ్ చేసేసామనుకో చివర్ల గమ్ మచ్చలు వస్తాయి అన్నమాట మెయిన్ క్లాత్ మీద. అప్పుడు అవి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి, మనకి ఎక్కడ కనపడవు అచ్చులు. మెయిన్ గమ్ కూడా చూడండి చాలా చివరికి అంటించుకుంటున్నాను. చివరికి అంటించుకుంటే ఏంటంటే మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి, ఏ బాధ ఉండదన్నమాట. ఇలా స్మూత్గా అనుకోండి. ఎప్పుడు గమ్ చేసినా కానీ నీట్గా స్మూత్గా ఇలా హ్యాండ్తో మంచిగా అనండి. అప్పుడే మనకి కింద సిల్క్ క్లాత్ అనేది బొంగ రాదు, ముడత రాదు. తర్వాత ఐరన్ చేసేసామంటే ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది. కస్టమర్స్కి కూడా నీట్ లుక్ వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇట్లా ఫ్యాబ్రిక్ అనేది ఇలా గమ్ చేసామంటే చాలా యూజెస్ ఉంటాయి. ఒకటి, మనకి బుంగ అనేది రాదు. రెండోది, మనకి కొంచెం పని అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది 10 మినిట్స్ పట్టిద్ది, అది 10 మినిట్స్ పట్టిద్దిలే, కానీ అదేంటంటే బుంగ వస్తుంది. ప్లస్ ఇట్లా గమ్ చేసామనుకోండి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఐరన్ చేశాక. కాబట్టి గమ్ చేయడం చాలా బెస్ట్ అనిపించింది నాకైతే యూస్ఫుల్ అనిపించిందండి. మీకు కూడా యూస్ఫుల్ అయితే మాత్రం ఇలా గమ్ చేయండి. మెయిన్ క్లాత్ని లైనింగ్ని ఎలా గమ్ చేయాలో, ఏ పీస్ ఎలా గమ్ చేయాలో, ఎంత ఈజీగా గమ్ చేయాలనేది నేను చేస్తున్న విధంగా చేస్తే మాత్రం మీకు ఈజీగా అయిపోతుంది. మెయిన్ క్లాత్ అనేది ఎప్పుడు పైన పెట్టద్దు, లైనింగే పైన పెట్టండి. అప్పుడు మనకి మన ఐరన్ బాక్స్ అనేది ఖరాబ్ అవ్వదు. ఒకవేళ మెయిన్ క్లాత్ అనేది మీరు పైన పెట్టారనుకోండి, సిల్క్ కదా, అది గమ్ అనేది బయటికి వెళ్ళి వస్తుంది. ప్లస్ మన ఐరన్ బాక్స్ అనేది ఖరాబ్ అవుతుంది. ఇక్కడ చూసారా, గమ్ అంటించాక మెయిన్ క్లాత్కి దానికి గమ్ అంటించేసి ఇలా అంటున్నా కానీ ఎక్కడా ఓడట్లేదు. చూసారు కదా, ఇలా ఈజీగా గమ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ నీట్గా కట్ చేసేసామనుకోండి సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకొని మిషన్ ఎక్కేసామనుకోండి సగం పని అయిపోయినట్టేనండి. గమ్ చేసేసి ఇట్లా మిషన్ ఎక్కితే మాత్రం మళ్ళీ మెయిన్ క్లాత్ అది జాయింట్ చేసుకునే పని ఉండదు. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా నీట్గా గమ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను వినండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మీరు ఐరన్ చేయొద్దు, లైనింగ్ మీదే ఐరన్ చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా గమ్ చేస్తే మీ ఐరన్ బాక్స్ ఖరాబ్ అవ్వదు, ప్లస్ మనకి స్టిచ్చింగ్కి కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలానే గమ్ చేయండి. కానీ ఏ పాటికి చూసారా, బ్యాక్ చూపించాను కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో, అలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట గమ్ చేస్తే. తర్వాత స్టిచ్చింగ్ కూడా మనం ఈజీగా అయిపోద్ది, మిషన్ మీద కొంచెం ఎక్కువసేపు ఉండకుండా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది.
చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అనేది ఎదురు బొదురు చూసుకొని కట్ గమ్ చేయండి. హ్యాండ్స్ అనేది ఫ్రంట్ లోతో చూసుకొని గమ్ చేసేయండి. బ్యాక్ పార్ట్ అనేది నీట్ ఫినిషింగ్ కోసం నీట్గా గమ్ చేసేసుకోండి. చూసారు కదా, మనకి ఇప్పుడు గమ్ చేసినవి అన్నీ అయిపోయినాయి. ఇలా మొత్తం గమ్ చేసేసుకున్నామంటే మొత్తం నీట్గా అయిపోతుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ ఇవ్వండి. ఇక్కడ అందరు గమ్ చేయడం చెప్తారు కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనుంచి గమ్ చేస్తూ ఉంటున్నారు అందరూ. దానివల్ల ఐరన్ బాక్సులు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి లైనింగ్ సైడ్ నుంచి గమ్ చేయండి. ఈ టిప్ నేను మీకు చెప్తున్నాను. నేను ఆల్రెడీ ఒక ఐరన్ బాక్స్ ఖరాబ్ చేసుకున్నాను. అందుకనే నాకు ఎదురైన సమస్యలన్నీ మీకు చెప్తూ ఉన్నాను అన్నమాట. థ్యాంక్ యూ.